సరదాగా పకోడా చేశాను. చాలా రోజులైంది పకోడా చేయక. ఈ పకోడా ఒకరోజు చేసామంటే 2 రోజులైనా పాడైపోదు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సూపర్‌గా ఉంటది. మరి ఎలా చేయాలో చూపిద్దామని చెప్పి మీ వీడియో చేశాను. చూడండి ఆడతా పాడతా సరదాగా నవ్వుతూ ఏం తిన్నా హ్యాపీనండి. ఎన్ని రకాలు తిన్నా కొంతమందికి మనశ్శాంతి లేకపోతే మనం ఎన్ని రకాలు తిన్నా తృప్తిగా అనిపించదు. కానీ సరదాగా చేసే ఏ వంటైనా అద్భుతంగా ఉంటది. అందుకేనేమో తినేటప్పుడు మా వాళ్ళు చాలా బావుంది, చాలా బావుంది అంటారు. అందుకే ఈరోజైతే ఫస్ట్ శనగపిండి తీసుకున్నా. దాంట్లోకి వామండి. వాము వేయడం వల్ల జీర్ణశక్తి బావుంటది. ఎంత తిన్నా హెవీగా అరిగిపోతుంది. హెవీగా తిన్నా అరుగుతుంది. చాలా మంచిది. ఇంకా చిన్న పిల్లలకి గిన వాము ఒక స్పూన్ వామేసి మంచిగా నీళ్ళలో మరగబెట్టి 2 స్పూన్లు పట్టించామంటే మంచిగా అరుగుదలై తృప్తిగా తింటారనమాట. అయితే ఈరోజు ఫస్ట్ శనగపిండి తీసుకొని వామేసాను. వాము తర్వాత కొంచెం కరివేపాకు, వంట సోడా, కొంచెం తగినంత సాల్టు, కొంచెం అంతా నూనె వేసానండి. ఈ నూనె వేయడం వల్ల ఆయిల్లోకే వెళ్ళిపోతుంది. నో ప్రాబ్లం. కానీ నూనె వేస్తే దానివల్ల మంచి క్రిస్పీనెస్ వచ్చి కలర్ బాగా నిగనిగలాడుతూ ఉంటుంది. నేనైతే ఎర్ర ఉల్లిపాయలు తీసుకున్నానండి. పకోడాకు చిట్టి చిట్టిగా ఉండే ఎర్ర ఉల్లిపాయలు అయితే తీగా వచ్చి పకోడా కొంచెం స్వీట్నెస్ బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడైనా పకోడా చేస్తే ఎర్ర ఉల్లిపాయలు తీసుకుంటా. ఇంకా అవి లేనప్పుడు ఎలాగో సాదాగా మామూలే తీసుకుంటాం కదా. ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎర్ర ఉల్లిపాయలు తీసుకుంటా. పకోడాలో కొంచెం నల్ల నల్ల కనిపించినా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట. అవన్నీ మంచిగా వేసి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పొడి పొడిగా కలుపుకోవాలి. పకోడా ఎప్పుడు లూజ్గా ఉండకూడదు. పిండి ఊరికే తడిసిందా లేదన్నట్టే ఉండాలి. అలా ఉంటేనే 2 రోజులున్నా పాడైపోదు. గట్టి పకోడా అనమాట ఇది. అందుకే 2 రోజులున్నా పాడైపోకుండా ఉంటుంది. ఒకరోజే తినాలని ఏం లేదు కదా, తినలేము. అలాంటప్పుడు 2 రోజులున్నా పాడైపోకూడదంటే ఇలా పొడి పొడిగా పిండి అంతా మంచిగా కలిసేట్టుగా తడిస్తే చాలు. చేతికి అంటుకుంది అనుకోకండి. అంటుకున్నా పర్లేదు. జస్ట్ అంత ఇట్లా ఇదిరించుకుంటూ పొడి పొడిగా మంచిగా పిండి అంతా తడిస్తే చాలు. బాగా నీట్గా ఫ్రెష్ చేయాలి. మనం కలుపుకునే పిండిని బట్టి మనం ఏ వంట అయినా సరే అద్భుతంగా ఉంటుంది. మన పిండి మంచిగా కలుపుకోకుండా సాల్ట్ వేసుకోకుండా వేస్తే కొంచెం ఎన్ని రకాలుగా వేసినా అస్సలు టేస్ట్ ఉండదు. సో అవన్నీ వేసాం కదా, ఇలా పొడి పొడి పొడిగా పిండి అంతా ఇదిలిచ్చేయాలి. అప్పుడు మంచిగా కాలుతుంది. చూడండి ఆయిల్ కూడా మంచిగా కాగింది. అందుకని పకోడా మొత్తం ఒక్కసారి వేసాను. వాయి పెద్ద వాయి కాబట్టి ఒక్కసారిగా హెవీగా వేసేసాను. ఇలా వేయడం వల్ల మంచిగా లో ఫ్లేమ్ దాకా కట్టెల పొయ్యి మీద కాబట్టి లో ఫ్లేమ్ వరకు బాగా ఏగి కలర్ అంతా మారింది. చూడండి కలర్ మారిపోయింది. ఇంకా ఒక మలుపు మలిపేసి ఇంకా తీసేయడమే. చూడండి కలర్ మంచిగా వచ్చింది. చూస్తేనే ఎంత బాగుందో చూడండి. మాకు ఇక్కడ లైట్ పోర్షన్ తక్కువ కాబట్టి మీకు చూసేటప్పుడు కొంచెం కలర్గా అనిపించకపోయిండొచ్చు. బట్ నేను చేసే ప్రతి వంట కూడా 1-10 సార్లు ఆలోచించి మా ఇంట్లో చేసిన అమ్మ చేతి వంటలాగానే ఉంటుందండి. ప్రతిది కూడా నేను బాగా రోజు చేసే వంటలే మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నా వంటలు కూడా చూసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ప్లేట్ నిండా ఒక్క వాయి వేసినా కూడా ఎంత వచ్చిందో. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని